హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. మనం ఈరోజు ఈ వీడియోలో మనం మెయిన్గా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్, మన ఎలాంటి ట్రేడర్స్ అనేది వాళ్ళు ఉంటారు. ఓకే, లైక్ మన స్కాల్పర్స్, లాంగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు లేదా ఇంట్రాడే ప్లేయర్స్, వీళ్ళకిన్న డిఫరెన్స్ ఏంటి అని మీకు చెప్తాను ఈ వీడియోలో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా మనం ప్రతి వీడియోలో ఒక 4 టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వీడియో సమ్మరీ. మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియో సమ్మరీలో? మనం ఎన్ఎస్సి, బిఎస్సి ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా సెబీ కింద, వీటి గురించి మెయిన్గా మనం డిస్కస్ చేసుకున్నాము. బిఎస్సి అనేది ఏషియాలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. మనకు ఎన్ఎస్సి అనేది 1992లో మనకు స్టార్ట్ అయింది. దాని కింద మనకి నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇలాంటి టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. లిక్విడిటీ విషయానికి వస్తే నిఫ్టీ 50లో అంటే ఎన్ఎస్సిలో ఎక్కువగా ఉంటుంది, బిఎస్సిలో కొంచెం తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ అన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాల్యూమ్ అన్న సేమ్ ఒకటే అనమాట. లిక్విడిటీ మీన్స్ ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ అంటే బయ్యర్స్ లేదా మనకి బయింగ్ సెల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. ఓకే, అది మనకు లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము. అది మీకు లాస్ట్ వీడియో సమ్మరీ చెప్పాను. అండ్ కమింగ్ టు సెకండ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్లో మనం ప్రతి వీడియోలో ఎనీ ప్రాక్టీస్కి సంబంధించి, ఎనీ అప్స్కిల్కి సంబంధించి లేదా ఎనీ ఒక స్టోరీకి సంబంధించి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఓకే, మనం ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఈరోజు మన సెకండ్ పాయింట్లో మనం చెప్పుకునేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో కానీ, ఇప్పటి వరకు మీరు విన్న క్లాస్లో కానీ, విన్న నాలెడ్జ్లో కానీ, ఎక్కడైనా కానీ న్యూస్లో కానీ, ఎక్కడైనా నోట్బుక్లో కానీ ఎక్కడైనా యాప్లో అంటే నోట్ ప్యాడ్లో కానీ, మనకు గూగుల్ నోట్ ప్యాడ్ కానీ ఎక్కడో చోట కనీసం టైప్ చేయండి ఎనీ కామెంట్స్లో. దానివల్ల మీకు ఎక్కువగా గుర్తుంటుంది అండ్ ఎక్కువగా రిమెంబర్ కూడా మనం క్యాచ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అదేవిధంగా మనం సెకండ్ పాయింట్లో మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే, మనం స్టాక్ మార్కెట్ అయినా బిజినెస్ అయినా ఇది ఒక లాంగ్ టర్మ్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, లాంగ్ టర్మ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇది ఒక డిసిప్లిన్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్, పేషెన్స్, ఇవన్నీ నెమ్మదిగా మనం కొంచెం కొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మనకు సక్సెస్, ప్రాఫిట్స్ అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఒక 100% మనం తీసుకుంటే ట్రేడింగ్లో నష్టపోయేదంతా 90% ఆఫ్ దిస్ ట్రేడర్స్ లూజ్ అవుతుంటారు మనీ. ఎందుకు అవుతుంటారంటే వాళ్ళు టిప్స్ ఫాలో అవ్వడం, వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ని ఫాలో అవ్వడము, ఎవరో చెప్పిన టాపిక్స్ మనం తీసుకొని రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, ఇలాంటివన్నీ తెలియకపోవడం, ముందుగా నాలెడ్జ్ తెలియకపోవడం. ఓకే, ఇలాంటివన్నీ టిప్స్ని ఫాలో అయ్యి ఏమవుతుంది, మనకు అల్టిమేట్గా లూజర్స్ అవుతాము అండ్ లాస్ కూడా మనకి వస్తుంది. ఓకే, అదేవిధంగా సెబీ కూడా మనకు లాట్ ఆఫ్ చేంజెస్, రెగ్యులేషన్స్ అనేది తీసుకొచ్చింది. ఎవరైతే టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే ఫ్రీ టిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గట్టిగానే యాక్షన్ ఇస్తుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ని కూడా బ్యాన్ చేయడం అండ్ న్యూస్లో కూడా స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఒక బెనిఫిట్, ఒక గుడ్ న్యూస్ అనమాట. అండ్ కమింగ్ టు మనం టిప్స్ విషయానికి వస్తే మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైనా మనం టిప్ తీసుకునే ముందు వాళ్ళు డబల్ చేస్తున్నప్పుడు లేదంటే 30-40% ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, వాళ్ళ టెలిగ్రామ్లో వాళ్ళు సంథింగ్ ఏదైనా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళే ఇన్కమ్ డైలీ చేసుకోవచ్చు కదా, వాళ్ళే ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు కదా. అంటే మనం ఒక 100 కోట్లు తీసుకొని వచ్చి, అంటే మనం ఈరోజు ఒక 10 lakhs తీసుకొచ్చి ఒక 30 daysకి లేదంటే ఒక 6 monthsకి ఒక 1 CR చేశారనుకుందాం. ఒక 5 yearsలో దాన్ని ఒక 1 CRని ఒక 100 crores చేయొచ్చు. 100 crores-ని 1000 crores, 10,000 crores లేదా 1 lakh crores. అంటే మనకి ఇండియాలో రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మనకి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ అదానీ ఇలాంటి వాళ్ళందరినీ బీట్ చేయొచ్చు కదా. ఓకే, ఇవంతా ఒక ట్రాప్ కిందకు వస్తాయి. అందుకని సెబీ కూడా ఎమోషన్స్ని అండ్ టిప్స్ని ఫాలో చేసే వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో అవేర్నెస్ ఇస్తుందన్నమాట. కాబట్టి డెఫినెట్గా టిప్స్ ఇవన్నీ ఎక్కడ ఫాలో కాకుండా మీకు రోజు కొంచెం కొంచెం నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ నేర్చుకుంటుంటే అల్టిమేట్గా మీకే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని తెలుస్తుంది. నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ఎనీ ఫీల్డ్, ఎయిదర్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్, బిజినెస్, ఎయిదర్ స్టాక్ మార్కెట్, ఎయిదర్ రియల్ ఎస్టేట్, ఏదైనా సరే ఒక కన్సిస్టెన్సీగా కొంచెం కొంచెం మనం నేర్చుకుంటూ పోతే మన అల్టిమేట్గా మన సక్సెస్ అనేది ఏ ఫీల్డ్ అయినా అవుతుంది. ఓకే,
ఇది మనకి సెకండ్ టాపిక్ మనం చెప్పుకున్నది. అండ్ కమింగ్ టు ఈరోజు థర్డ్ టాపిక్ వీడియోలో నా మెయిన్ టాపిక్స్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇక్కడ నేను ప్రతి వీడియోలో నేను ఇలా డిఫరెన్షియల్ డయాగ్రామ్స్ నేను ఏం చేశానంటే జనరేటివ్ ఏతో మనం చేసుకొని జనరేటివ్తో పర్ప్లెక్సిటీ కానీ చాట్ జీపీటీ కానీ ఇలా మల్టిపుల్ టూల్స్ని యూజ్ చేసి నేను ఇది డిఫరెన్షియల్ చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను. అంటే కమింగ్ వీడియోస్లో కూడా ఇలా డిఫరెన్షియల్ చార్ట్ అనేది డిఫరెన్షియేషన్ వీటికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ప్రిపేర్ చేశాను. ఓకే, కమింగ్ టు మనం ఈరోజు చెప్పుకునేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళాము అనుకుందాం, ఏదైనా సంథింగ్ షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. అంటే అమ్మే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు. ఒక షాప్లో ఏమో మనకు తక్కువ రేటుకి దొరుకుతుంది, ఇంకొక షాప్లో మనకి మీడియం రేటు దొరుకుతుంది, ఇంకొక షాప్లో హైయెస్ట్ ఒక విఐపీస్ కొనుక్కునేవి అలాంటివి ఉంటాయి. అలానే కమింగ్ టు ఇంకొక ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో మనకు ఓపెన్ ఫ్లాట్స్, అలానే అపార్ట్మెంట్స్ లేదా గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ అండ్ ల్యాండ్స్, ఇలా మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు బయ్యర్స్, సెల్లర్స్, కొనుక్కునే వాళ్ళు వాళ్ళ మనీకి తగినట్టు, వాళ్ళ మైండ్ సెట్కి తగినట్టు కొంటూ ఉంటుంటారు. అలానే స్టాక్ మార్కెట్లో కూడా, ట్రేడింగ్లో కూడా మనకి ఏమవుతుంది, ఓకే, మనకి ఇలా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. స్కాల్పర్, డే ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, అలానే పొజిషనల్ ట్రేడర్, మూమెంటం ట్రేడర్. మిగిలిన వాళ్ళంతా మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మెయిన్గా అయితే స్కాల్పర్ ఫస్ట్ విషయానికి వస్తే, వీళ్ళు ఏం చేస్తారంటే చాలా స్మాల్ ప్రైస్ మూమెంట్, అంటే ఒక 10 పాయింట్లు మూవ్ అయినప్పుడు, లేదంటే ఒక 10 రూపీస్ ప్రాఫిట్, అంటే ఒక 10 పాయింట్స్ మూవ్ అయినా వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటుంటారు. వీళ్ళు ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్, మినిట్స్లోనే మనకి ప్రాఫిట్ని బుక్ చేసుకొని పక్కకు వస్తుంటారు. ఓకే, ఇది రిస్క్ లెవెల్ చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే మనకు స్కాల్పింగ్లో మనకి 10 పాయింట్స్ మూవ్ అయ్యేది ఆపోజిట్ మూవ్ అయిందంటే మనకు లాసెస్ కూడా అలానే ఉంటాయి. ఇంకా చాలామంది బయ్యర్స్లో స్కాల్పర్స్ అనేవాళ్ళు కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ అయినట్టు ప్రాఫిట్ని బుక్ చేస్తారు, కొంతమంది ఎగ్జిట్ అవుతుంటారు. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మనీ ఉండాలి అండ్ క్వాంటిటీ ఎక్కువ కొని జస్ట్ ఒక 10-20 పాయింట్స్తోనే ప్రాఫిట్ని ఏం చేసుకొని అలా నెంబర్ ఆఫ్ ట్రేడ్ చేసుకొని మనకి పక్కకు వస్తుంటారు అనమాట. ఓకే, వీళ్ళకి బ్రోకరేజ్ కూడా మనకి ఎక్కువగానే వస్తుంటుంది. ఓకే, ఇది మనకు స్కాల్పర్ అంటే విత్ ఇన్ ఒక 1 మినిట్ లోపల, లేదంటే 2 మినిట్స్ లోపల, మినిట్స్లోనే మనకి ట్రేడింగ్ చేసి పక్కకు వచ్చి ప్రాఫిట్ని బుక్ చేసుకొని, either ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేసుకొని మనకు సైడ్కి వచ్చే వాళ్ళని స్కాల్పర్ అంటారు. ఓకే, కమింగ్ టు సెకండ్ పాయింట్, మనకి సెకండ్ వన్ డే ట్రేడర్ అంటే వీళ్ళు డే ట్రేడర్ అంటే వీళ్ళని ఇంట్రాడే ట్రేడర్స్ కూడా నచ్చు. అంటే బై చేసిన, సెల్ చేసిన, ఈక్విటీలో అయినా ఆప్షన్స్లో అయినా వీళ్ళు ఒక్క రోజులోనే బై చేయడం అండ్ సెల్ చేయడం అనేది కొన్ని గంటల్లో, ఓకే, కొన్ని అవర్స్లో. మనకి స్టాక్ మార్కెట్ 6 to 7 అవర్స్ ఎగ్జాక్ట్గా మనకు ఉంటుందన్నమాట, మండే టు ఫ్రైడే చూసుకుంటే. వీళ్ళు మార్నింగ్ ఏదో ఒక టైంలో బై చేసి ఏదో ఒక టైంలో సెల్ చేస్తుంటారు. వీళ్ళు డే ట్రేడర్స్ లేదా ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. మీకు అర్థమైందా? స్కాల్పర్ అంటే తక్కువ పాయింట్స్ బుక్ చేసేవాళ్ళు, డే ట్రేడర్ అంటే సింగిల్ ఒక్క రోజులోనే బై అండ్ సెల్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్వింగ్ ట్రేడర్ అంటే వీళ్ళు ఒక డేస్ నుంచి వీక్స్ లేకి తీసుకెళ్తుంటారు. ఎగ్జాంపుల్, స్వింగ్ ట్రేడర్ అంటే సపోజ్ ఇలా మనకి స్టాక్ మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. ఈ ఏరియా రెసిస్టెన్స్, ఈ ఏరియా సపోర్ట్, ఈ ఏరియా రెసిస్టెన్స్, మళ్ళీ ఏరియా సపోర్ట్. ఇలా ఏదో ఒక మూమెంటంని క్యాప్చర్ చేసుకొని, అంటే ఒక పొజిషన్ని క్యాప్చర్ చేసుకుంటూ మెయిన్గా వీళ్ళు డిపెండ్స్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ని ఫాలో అవుతుంటారు. లైక్ RSI, మూవింగ్ యావరేజెస్, లేదంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, వీటిని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళు వీక్స్ టు మంత్స్ ఉంటారు. వీళ్ళు మెయిన్గా కంపెనీ F&Os, కంపెనీ అంటే ఈక్విటీ F&Osలో వీళ్ళు చేస్తుంటారు ఎక్కువగా. వీళ్ళు తక్కువగా మనకు వీక్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కదా, ఇండిసెస్, ఇవి వాటిలో మనకు తక్కువగా చేస్తుంటారు. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ వన్, మూమెంటం ట్రేడర్. మూమెంటం అంటే ఒక మూమెంటం, సపోజ్ వాల్యూమ్ని బేస్ చేసుకొని, వాల్యూమ్ అంటే మనకు కింద వచ్చి ఉంటుంది కదా, నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ
ఇక్కడ పొజిషన్ ట్రేడర్ అంటే సపోజ్ ఈ ఏరియా నుంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకి ఈ ఏరియాని క్యాప్చర్ చేసుకోవడం, ఇలా మనకు వాళ్ళు డేస్ నుంచి వీక్స్లోకి వెళ్తారు. అలానే మూమెంటం ట్రేడర్స్ అంటే వీళ్ళు దీంతో పాటు వాల్యూమ్ను కూడా చెక్ చేసుకుంటారు. ఓకే, వాల్యూమ్ను కూడా చెక్ చేసుకొని మనకి ప్రాఫిట్ని ఏం చేయడమా లేదంటే లాసెస్ బుక్ చేసుకోవడమా, ఇది ఏదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ని మనకి బుక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మనకు పొజిషనల్ ట్రేడర్స్, మూమెంటం ట్రేడర్స్ అనమాట. ఓకే, ఒక డైరెక్షన్లో వెళ్తుంది, సపోజ్ ఈరోజు మార్కెట్ అంతా చాలా వరకు ఒక బుల్లిష్లో ఉంది అండ్ ఇంకొక రోజు బేరిష్లో ఉంది. అలా మనకు మూమెంట్ దేన్ని ఏ పొజిషన్లో ఉంది అంటే వీళ్ళు పొజిషన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని తక్కువగా చూసుకొని మెయిన్గా ఒక స్వింగ్ మామూలుగా ఈరోజు బుల్లిష్లో ఉంది మార్కెట్, బాగా గ్రీన్లో ఉంది అండ్ ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి వచ్చినా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఆ రోజు ఒక సింగిల్ ఒక వేలోనే ఉంటుంది అనమాట. వాళ్ళని మూమెంటం ట్రేడర్స్ అంటారు. మిగిలిన వాళ్ళని మనకి కింద ఉంది కదా న్యూస్ బేస్డ్ ట్రేడర్స్, అంటే మీకు నేమ్లోనే ఉంది, న్యూస్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తుంటారు, అంటే లోపలనే చేస్తుంటారు. వీళ్ళందరినీ పక్కన పెడితే మెయిన్గా ఆల్గో ట్రేడర్స్ అంటారు. ఆల్గారిథం ట్రేడర్స్ అంటే వీళ్ళు కోడింగ్ అనమాట, పైథాన్ కానీ ఏదైనా ప్రీ డిఫైన్డ్ కోడింగ్ కంప్యూటర్లో డిజైన్ చేసుకొని అవి రోబోట్సే మనకి బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తాయి. బేస్డ్ ఆన్ స్ట్రాటజీని బట్టి, బేస్డ్ ఆన్ ఆర్ఎస్ఏలో మనం సెటప్ చేసుకున్న దాన్ని బట్టి, బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజ్లో ముందే నాకు ప్రీ డిఫైన్డ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత బై చేయి, ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ చేయి, ఇక్కడ ఈ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేయని చెప్తే ఆల్గో ట్రేడర్స్ మనకు వీళ్ళు ఆల్గో ట్రేడర్స్ కంప్యూటర్ ద్వారా మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఓకే, వీళ్ళు కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఆల్గో ట్రేడింగ్ అనేది ఒకసారి మిస్ ఫంక్షన్ అయిందనుకోండి, ఏదైనా బగ్ వచ్చేసి ఇష్యూ వచ్చిందంటే మన మనీ అయినంతా మనకి లాసెస్ అనేది అవుతాయి. ఓకే, నెక్స్ట్ హెడ్జింగ్ అనేది హెడ్జింగ్. ఈ హెడ్జింగ్ అనేది ఏంటంటే మెయిన్గా బిగ్ ప్లేయర్స్ చేస్తారు. బిగ్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఎస్, డిఐఎస్ మనకు చేస్తారు. యాక్చువల్గా ట్రేడింగ్ అనేది ఇన్స్టిట్యూషనల్స్ అంటే వాళ్ళని బిగ్ ప్లేయర్స్ అంటాము. ఇన్స్టిట్యూషనల్స్ ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు చేస్తారు ట్రేడింగ్ అంటే వీళ్ళు పర్టికులర్గా ట్రేడింగ్ అయితే చేయరు. ఓకే, రిలయన్స్ స్టాక్లో మనకి టాప్ నిఫ్టీ 50లో మనకు ఉన్నాయి కదా, ఈ వీటిలో ఒక 10,000 షేర్స్, 20,000 షేర్స్ లేదా 1,000 షేర్స్ లేదా ఒక 50,000 షేర్స్ ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ మన లాస్ట్ 4-5 months నుంచి మనకు స్టాక్ మార్కెట్ అనేది లాస్లోనే నడుస్తుంది, ఎందుకంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఎవరైనా డిఐఎస్ బై చేసి ఉంటే వాళ్ళు లాసెస్ని తగ్గించుకోవడానికి, అంటే మనకు స్టాక్స్లో లాసెస్ని తగ్గించుకోవడానికి మనకి ట్రేడింగ్లో పుట్ ఆప్షన్ కానీ లేదంటే కాల్ ఆప్షన్ కానీ, అంటే పుట్ అంటే పడిపోతుందని, బేరిష్ మోడ్లో ఉంటుందని చెప్పి, ఓకే పడిపోతుందని అర్థం. అలానే బుల్లిష్ అంటే మనకు పెరుగుతుందని అర్థం, కాల్ ఆప్షన్. ఇలా దాట్ని మనకి రెడ్యూస్ చేసుకోవడానికి, అంటే లాసెస్ని తగ్గించుకోవడానికి హెడ్జింగ్ అనేది చేస్తారు అనమాట. ఓకే, వీళ్ళకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సిలో కానీ టాప్ 50 కంపెనీస్లో కానీ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటిలో ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి. వాటిని లాసెస్ని తగ్గించుకోవడానికి హెడ్జింగ్ అనేది చేస్తారు. వాళ్ళే హెడ్జింగ్ ట్రేడర్స్ లేదా హెడ్జర్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు అనమాట. ఓకే, కమింగ్ టు స్పెక్యులేటర్స్ ఏంటంటే వీళ్ళు స్పెక్యులేషన్ మార్కెట్ని ఒక ఏం చేస్తారంటే సడన్గా ఫాల్ చేయడం, సడన్గా ఇంక్రీజ్ చేయడం, సడన్గా రిటర్న్స్ మనకి ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి లేదంటే లాసెస్ని కవర్ చేసుకోవడానికి ఇమీడియట్గా వెంటనే సెల్ చేయడం, వెంటనే బై చేయడం అనేది ఎక్కువ క్వాంటిటీలో మనకి క్యాండిల్ చూస్తుంటాం మనం అప్పుడప్పుడు. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను ఒక క్యాండిల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఈ క్యాండిల్ చూడండి కంటిన్యూస్గా, ఇది హెల్దీ క్యాండిల్, ఇది కూడా హెల్దీ క్యాండిల్, ఇది కూడా హెల్దీ క్యాండిల్. ఈ 3 క్యాండిల్స్ వల్ల మనకి ఎన్ని పాయింట్స్ పట్టే అరౌండ్ ఒక 100 నుంచి ఒక 150 పాయింట్స్ అనేది మనకు ఫాల్ అయింది. ఈ ఏరియా చూడండి, అలానే ఈ ఏరియా చూడండి, ఇక్కడ ఈ ఏరియా చూడండి. ఇలా ఏమవుతుందంటే వీళ్ళు కంటిన్యూస్గా నిఫ్టీ 50లో బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు,
ఏం చేస్తారు, కంటిన్యూస్గా ఒకేసారి సెల్ చేయడం, బై చేయడం, ఇలా స్పెక్యులేషన్ ప్రాఫిట్ని పెంచుకోవడానికి అండ్ లాసెస్ని తగ్గించుకోవడానికి ఇలా చేస్తారనమాట. ఇలా మనం ఈ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అనే వాళ్ళు మనకు ట్రేడింగ్లో ఉంటారు. ఓకే, మనం రివిజన్కి వెళ్తే మనం ఈరోజు ఏం చెప్పుకున్నాము, స్కాల్పర్, డే ట్రేడర్. స్కాల్పర్ అంటే ఎవరు, విత్ ఇన్ ఒక మినిట్స్ లోపలే, అంటే తక్కువ పాయింట్స్ని, తక్కువ ప్రాఫిట్ని బుక్ చేసుకుని నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ అని ట్రేడింగ్ ఎక్కువ చేస్తారు అనమాట. ట్రేడ్స్ అంటే కొనడం అమ్మడం ఎక్కువ చేస్తారు, వాళ్ళని స్కాల్పర్ అంటాం. అలానే డే ట్రేడర్ అంటే లేదా ఇంట్రాడే ట్రేడర్ అంటే ఒక రోజే అమ్మడం కొనడాన్ని ఇంట్రాడే ట్రేడర్ లేదా డే ట్రేడర్ అంటాం. నెక్స్ట్ స్వింగ్ ట్రేడర్ అంటే ఇందాక చెప్పాను మీకు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకొని కొన్ని రోజులు లేదా వీక్, ఇక్కడ డిఫరెన్షియల్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ తర్వాత కమింగ్ టు పొజిషనల్ ట్రేడర్ అంటే వీళ్ళు కూడా ఒక పొజిషన్, సపోజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఆర్ఎస్ఐ, మూవింగ్ యావరేజెస్, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చెక్ చేసుకొని వాళ్ళు ఎంట్రీస్, ఎగ్జిట్ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, అలానే నెక్స్ట్ మూమెంటమ్ ట్రేడర్ అంటే ఎవరు, వీళ్ళు మూమెంటమ్ అంటే సపోజ్ కంటిన్యూస్గా మనకి కంటిన్యూస్గా బుల్లిష్ మోడ్లో ఉంది, కంటిన్యూస్గా బేరిష్లో ఉంది, కంటిన్యూస్గా పెరుగుతుంది, కంటిన్యూస్గా ఫాల్ అవుతుంది, ఇలాంటి టైంలో మూమెంట్ని క్యాప్చర్ చేసుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్గో ట్రేడర్స్ అంటే కంప్యూటర్ని కోడింగ్, ప్రీ డిఫైన్డ్ కోడింగ్ ద్వారా మనకి కంప్యూటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ కమింగ్ టు హెడ్జింగ్ అంటే ఆల్రెడీ వీళ్ళు చేసేది ఎవరంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ చేస్తారు, ఎఫ్ఐఏస్, డిఐఎస్. ఓకే, వాళ్ళు పర్టికులర్గా ట్రేడింగ్ అనేది ఎవ్వరు చేయరు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ చాలా వరకు రిటైల్ ట్రేడర్సే మనకు ట్రేడింగ్ అనేది చేస్తారు డైరెక్ట్గా దీంట్లోకి వచ్చి. ఓకే, చాలా వరకు మనకి స్టాక్స్లో కొన్నదే, సపోజ్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి వాటిలో ఆల్రెడీ స్టాక్స్ ఉంటాయి, అలా రిస్క్ని తగ్గించుకోవడానికి ట్రేడింగ్ లేకనే వస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని లాసెస్ని తగ్గించుకోవడానికి హెడ్జింగ్ అనేది చేస్తారు, దాన్ని హెడ్జింగ్ ట్రేడర్స్ లేదా హెడ్జింగ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ స్పెక్యులేషన్ అంటే వీళ్ళు సడన్గా ఇంక్రీజ్ చేయడానికి, మార్కెట్ని సడన్గా ఫాల్ చేయడానికి, ఆ టైంలో వాళ్ళు ప్రాఫిట్ని బుక్ చేసుకోవడానికి స్పెక్యులేటర్స్ అంటారు. ఓకే, ఇది అల్టిమేట్గా మనం రివిజన్ చేసుకున్న సమ్మరీ అనమాట. ఇక్కడితో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.